నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నుండి మహానందికి పోయే దారిలో పి రమేష్ బాబుకు చెందిన ఇంటిలో నెలవారీ బాడుగకు ఉంటున్న షేక్ అక్బర్ బాషా అలియాస్ బొరుగుల అక్బర్ తండ్రి ఎస్ అబ్దుల్ రెహమాన్ బంగారు పుట్ట దగ్గర ఫరూక్ నగర్ నంద్యాల టౌన్ పి రమేష్ బాబుకు చెందిన ఇంటి నెంబర్ 21/452 జెడ్ 75A51A ఫరూక్ నగర్ నందు గల సెకండ్ ఫ్లోర్ నందు నెలకు అద్దె 8,000 రూపాయలు అక్షరాల అద్దెకు తీసుకొని కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. గత 20 నెలల నుండి ఇంటి అద్దె కట్టకుండా దౌర్జన్యంగా ఇంటిని ఖాళీ చేయకుండా నేను రౌడీలతో నిన్ను హతం చేస్తానని బెదిరిస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో నేను 10 రోజుల క్రితం ఊటుకూరి చంద్రశేఖర్కు 1/4 తో డబ్బులు తీసుకొని నేను ఆయనకు అగ్రిమెంట్ రాసి ఇచ్చాను. ఈ ఇంటికి మొత్తం అమౌంట్కు 50 లక్షల రూపాయలు గాను 50,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్గా, 5 లక్షల రూపాయలు ఈరోజు అడ్వాన్స్గా అనగా డిసెంబర్ నెల 18వ తారీఖున 2025 సంవత్సరమునకు అగ్రిమెంట్ విక్రయ ఖరారు నామ వరాసి ఇచ్చినాను. నేను ఊటుకూరు చంద్రశేఖర్ గారికి గతంలో షేక్ అక్బర్ బాషా అలియాస్ బొరుగుల అక్బర్కు నెలవారీ రెంటు 8,000 రూపాయల ప్రకారం ఒప్పుదల ఖరారు నామ రాయించుకున్నాను. ఆయన 20 నెలల నుంచి నాకు 1,60,000 రూపాయలు ఇవ్వవలసి ఉన్నది. ఈ డబ్బులు కూడా నువ్వే వసూలు చేసుకొని ఆయనను ఇంటి నుంచి ఖాళీ చేయించుకొని నువ్వు ఇచ్చిన టోకెన్ అడ్వాన్స్ 50,000 మరియు 5 లక్షలు మొత్తం నాకు గాను తీసివేసి మిగిలిన మొత్తము నెలలోపు చెల్లించవలసిందిగా ఖరారు నామాములో వ్రాయడం జరిగింది. ఊటుకూరు చంద్రశేఖర్ ఆయన నేను గత కొద్ది రోజుల నుండి షేక్ అక్బర్ బాషా ఇండ్లు ఖాళీ చేయమని చెప్పగా ఆయన మాట్లాడుతూ నిన్ను రౌడీ షీటర్లకు చెప్పి చంపిస్తాను ఏమనుకుంటున్నావంటూ దౌర్జన్యం చేస్తున్నాడు. ఈ విషయమును గతంలో పి రమేష్ బాబు నంద్యాల తాలూకా పోలీస్ వారికి జరుగుతున్న విషయాలను తెలియపరిచినప్పటికీ చర్యలు చేపట్టకపోవడంతో షేక్ అక్బర్ బాషా దౌర్జన్యాలు మితిమిరిపోతున్నాయి. మాకు చెందిన ఇంటిలో అద్దెకు ఉంటూ ఖాళీ చేయకుండా మిమ్మల్ని రౌడీలకు చెప్పి చంపిస్తాను అంటూ బెదిరిస్తున్నాడు. అందుకే నేను ఊటుకూరు చంద్రశేఖర్ అయిన నేను పోలీసులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నేను పి రమేష్ బాబు నుండి కొంత ఇంటి నుండి షేక్ అక్బర్ బాషాను తక్షణమే ఖాళీ చేయించాలని, మాకు పోలీసులు తగు న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాను. అస్సలు ఖాళీ చేయలేదు. పొరపాటున అడిగితే పాత ఉన్నట్టు కొట్టాడు కూడా, చంపుతామంటాడు, నిన్ను పాకిస్తాన్ పంపిస్తా అంటాడు. అసలు ఇతను ఎవడు ఏమన్నా ఈ ఐఎస్ఐ ఉగ్రవాదులకి ఏమైనా సంబంధం ఉందో ఇతనికి కూడా నాకు తెలియకుంటుంది. ఇంత బెదిరింపుల మా ఆస్తి మేము తీసుకొని కూడా ఇంత భయపడాలా వీళ్ళకాడ అంటే వయసులము భయపడతాము, భయపెట్టి లేకుంటే ఏమన్నా రిజిస్టర్ చేసామంటే చేసిస్తాం సార్. ఎందుకు ఊరికే రిజిస్టర్ చేసిస్తాము, మాకెందుకు సార్? మేము గొడవలు చేసుకునే తోళ్ళం కాదు కదా వయసులము. ఏదో వ్యాపారం చేసుకుంటాము, బతుకుతాము. ఏమన్నా అప్పుడు ఉన్నారో ఆయనకు ఏమన్నా ఎవరికి నాకు అమ్మిన వ్యక్తికే 20 నెలల బాడికి ఇవ్వాలి సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో రాసి ఇచ్చినా నీట్గా 12 నెలల బాడికి ఇవ్వాలా, 6 నెలలు నేను ఖాళీ చేస్తాను, మొత్తం మీకు బాడికి ఇచ్చి ఖాళీ చేస్తా అని చెప్పి సిఏ గారు ఎదుట ఒక అగ్రిమెంట్ కూడా చేసుకుని పోయినాడు. అగ్రిమెంట్ అయిపోయిన 2 నెలలు సార్. ఇది అతని పేరు బొరుగుల అక్బరు. ఈ ఆడికి సార్ న్యాయం. మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. ఆల్రెడీ ఒక 6 నెలల క్రితం కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు అతని టైం ఇప్పించినారు. ఒకరి మీద ఒకటి చెప్పుకుంటున్నారు, మరి ఇది మా లిమిట్స్ కాదు, ఇది మా లిమిట్స్ కాదు అని చెప్పుకుంటున్నారు. మేము ఏమన్నా మేము బతకాలని చెప్పి మేము సంసారం చేయాలని చెప్పి కొనుక్కున్నాం, లోన్ తీసుకొని కొనుక్కున్నాము. ఇది ఏం చేస్తుంటాడు సార్? మేము చిన్న కిరాణా వ్యాపారం సార్ మాది. ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరు సార్? అవతల పర్సన్ అవతల కూడా చిన్న వ్యాపారస్తులే సార్. కిరాణా గురించి అతనికి కూడా, అతని రమేష్ అని కిరాణా ఉంది గాంధీ చౌక్లో. ఇతను బొరుగుల అక్బర్ అని చెప్పి అసలు ఇతని కమిటీలో మేము అడిగినాం సార్. ఇతను అంటేనే అసలు సీదరించుకుంటున్నారు. వీనికి ఎందుకు ఇచ్చారు అన్నట్టుగా సీదరించుకుంటున్నారు. ఏమి వ్యాపారాలు ఉన్నాయో లోపల ఏమేమి ఉన్నాయో కూడా మాకు తెలీదు. 2 సార్లు సార్ నేను పాకిస్తాన్ పంపిస్తా అంటున్నారు. మళ్ళీ ఏందో నాకు అర్థం కాకుంటాను. ఇతను అంటే కోమటోళ్ళు అంటే అంత సులకనా? మేము బతకాలన్నా వద్దా? లేదంటే ఇదే బిల్డింగ్ ముందు మేము భార్యాభర్తలం, నాకు 2 పిల్లలు సార్, సన్న పిల్లలు. మేము మందు దాగి చచ్చిపోతాం. ఎందుకు ఆడైడ అప్పు చేసి ఇల్లు కొనుక్కున్నాము, ఇల్లు మాకు రానప్పుడు మేము ఎందుకు బతకాలిగా? ఏదో ఒకటి సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం ఇక్కడ. దయచేసి సార్ మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఎస్పీ గారికి విన్నపించుకుంటున్నా, న్యాయం చేయండి సార్. మాకు ఎస్పీ గారికి కూడా చెప్తున్నా కదా, కొంచెం న్యాయం చేయండి సార్ మాకు. ఓకే, థ్యాంక్ యూ సార్.